చెప్తున్నా, ఇంకొకసారి నా వెంబడి పడ్డావు అనుకో చెప్పు తీసుకొని కొడతా. కొట్టే కొట్టు, నేను మనం తప్పు చేసిన చెప్పి ఎందుకే ఇల్లు వేసినావు పిచ్చిదాని లెక్క. అరే నీకు ఫైనల్గా చెప్తున్నా, నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఎన్నిసార్లు చెప్పాలి? ఏందే నేనంటే ఇష్టం లేదా? ఇదే మాట నా కళ్ళలో చూసి చెప్పే. నువ్వే నా పిల్లని అని నేను లైఫ్ లాంగ్ ఊహించుకున్నానే. ఇప్పుడు అదంతా కాదంటే ఎట్లనే? నిన్నెట్టా ఇడిసుండగలదు నా ప్రాణమే. నన్ను మర్చిపో, నువ్వంటే నాకు ఇష్టం లేదు. కలకాలం కలిసుండే కలలెన్నో కన్నానే, నువ్వు లేని నా బతుకు కలలాగా మిగిలేనే. ఇన్ని నాళ్ళు మన బంధమంతా ఇప్పుడు వదిలేసి పొమ్మంటే పోదు కదా. కన్ను మూసి కట్టే కాలేదాకా నీతో రాసుకున్నానే ప్రేమ కథ. నువ్వు లేని నేను ఎవ్వరంటే నిండు బతుకున్న శవమంట. దివ్య, ఎప్పుడు చూసినా చదువుడేనా నీకు? ఇక పిండిన బట్టలు మడత పెట్టిపో. నేను మడత పెట్టమ్మా, చదువుకునేది ఉంది. ఎప్పుడు చదువు చదువు అంటే వేందే, ఇంట్లో పని ఎప్పుడు నేర్చుకుంటావు చెప్పు? రేపు పెళ్ళైనా కూకుంటారా అత్తగిట్లా? నీ అవ్వ చూడు ఏం పని నేర్పలే అంటారు. ఇక కూరగాయలైనా పోయిపో, నీ బట్టలు మడత పెడతా కానీ. అవ్వా, ఇది మెసేజ్ చేస్తే రిప్లై చేస్తలేదు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేదు. దీని సంగతి ఇలా తాడుపేడ తెలుస్తా. అమ్మ, దీనికి ఎంత బల్బు చూడ కూడా చూస్తలేదు. చూడే నీ సంగతి ఇట్లా కాదే ఉండే. చూడకురా చూడకు, ఇంటికి వస్తే చూడ కూడా చూస్తలేవు కదా. నీ సంగతి చెప్తుండ్రా, కనీసం ఒక లుక్ వేయచ్చు కారా. ఓ ఇక నువ్వే చదువుతున్నట్టు పెద్ద. కనీసం ఏ విషయాలన్నీ వచ్చారా నీకు? అరే మళ్ళీ ఇంటి ముంగట ఉండు, ఒక లుక్ ఇద్దామన్నట్టు లేదు. చదివే చదువుతున్నావేంద్రా? కలెక్టర్ అవుతావా ఎట్లా? కనీసం పూరణ ఎలా పడరా? నేనెందుకని పోవాలరా, నేను పోను. ఏమ్రా ముఖం మీద డోర్ వేస్తున్నావు? ముఖం మీద డోర్ వేస్తే పోతాను అనుకున్నావా? గజ్జి కానీ ఇలా ఓనే ఓని చూడు. వెళ్ళరా నువ్వు బయటికి వెళ్ళి ఫస్ట్. ఒక ఇంటి మూడుకు వస్తే ముఖం మీద డోర్ వేస్తావా? నువ్వు బయటికి వెళ్ళి ఫస్ట్, నీ సంగతి ఏందో చెప్తా. వెళ్ళరా అయ్యా, బగ్గా కథలు పడుతున్నావుగా, చెప్తావు నీ సంగతి. ఒక వెళ్ళరా. అరే నిన్నేరా, నాకు ఎరికే సందలకెళ్ళి చూస్తున్నావా అని తెలుసు తెలుసు. వెళ్ళు వెళ్ళు. అరే వెళ్ళరా ఇంట్లోకి వెళ్ళి. నువ్వు వెళ్ళేదాకా నేను ఓనే ఓనియాలా చూడు. నువ్వు దండం పెడితే నేను పోనారా? నేను పోను. ఇంటి ముందుకు వస్తే నా ముఖం మీద డోర్ వేస్తావా? చూడు ఇలా జీకోడేట పడతా. చెప్పురా నీ సంగతి ఏంది చెప్పు. ఏందాలుడు అల్లొల్లి? అది కాదు అత్త. అత్త ఏమైందంటే
మా దోస్తుగాడు ఒక పిల్లను 4 సంవత్సరాల నుంచి లవ్ చేసిండు. ఆ పిల్ల కూడా లవ్ చేసింది. ఇప్పుడేమో ఆ పిల్ల వాళ్ళ బావని పెళ్లి చేసుకున్నదట. మా దోస్తుగాని పరిస్థితి ఏం కావాలత్త? వాడేమో వస్తా అంటుండు. ఎందుకు వస్తావు అని ఫోన్ చేసి తిడుతున్నా. ఇప్పుడు ఆ పిల్ల ఇచ్చిపెట్టు కరెక్టేనా అత్త? అస్సలు కరెక్ట్ కాదు అల్లుడు. ఆ బోర్సొత్తు మొక్కంది 4 సంవత్సరాలు ప్రేమించి ఇసి పెడతా. అది ఏమవుతుంది? పక్కూరు అత్త వాళ్ళది. ఇక ఏం చేస్తాం, మా దోస్తుగాని పరిస్థితికి ఇట్లుంది. అయితమే కానీ అల్లుడు ఎందుకు ఇసి పెట్టింది? ఆ పోరడికి ఇట్లా మంచోడు కాదో ఏమో. లేదత్త, వాడు బంగారము. నేనే మంచోడు అంటే నాకంటే మంచోడాడు. మరి గంత మంచోడు అంటే ఎందుకు ఇస పెట్టిందంటావు? ఆ పిల్లకు బాగుండంట. ఇక వాడిని చేసుకుంటుందంట, ఇవి నిలిచి పెడుతుందంట. నెత్తి కొరిగిచ్చేది ఉండే దానికి. 4 సంవత్సరాలు ప్రేమించినప్పుడు తెలియదా బాగున్నాడని? ఏమో అత్త, ఇక ఆ పిల్లకే తెలియాలి. కాదల్లుడు, ఇయ్యాల రేపు నాడి ఊరగాలు చక్కగా ఉన్నారా చెప్పు? ప్రేమించిన అంటారు, వీనితో వానితో మాట్లాడుతురు. ఏం చక్కగా ఉన్నారు చెప్పు? ఈ సొంత ఆడోళ్ళను కదా కోసి కారం పెట్టాలి. అవునత్త, కోసి కారం పెట్టాలి. నువ్వు అన్నది నిజమే. అయినా అల్లుడు అది కడుపుకి అన్నం తింటుందా గడ్డి తింటుందా? దాని ముఖంలో నా చెప్పు. 4 సంవత్సరాలు లవ్ చేసి పెడుతుంది అది. దాని జట్ట ముఖంలో నా చెప్పు. దాని బిస్కయ్యా, దాని గద్దలు ఎత్తుకపోను, దాని కాకులు పడవా ఏమవుతుంది నాకు చూపెట్టు. సరే తీయత్త, నేను అమ్మాయితో పోయి మాట్లాడతా ఎందుకు ఇచ్చి పెట్టినావని. వినకపోయింది అనుకో నేను దొరకపోతా. సరే అల్లుడు నాకు చెప్పు, నేను వస్తా. సరే తీయత్త. దీనికి ఎంత బలుపు? మెసేజ్ చేస్తే చూసి కూడా రిప్లై ఇస్తలేదు. దీన్ని ఎట్లా వేయాలి? అవురా బాడక ఏం చేస్తున్నావురా? సంక నాకుతున్నానే. మరి లేకపోతే ఏందే? ఇక్కడ ఒట్టిగానే కూర్చుంటి. ఏం చేస్తున్నారు బాడుకావు అంటున్నావు? బగ్గ బలిసి తల్లాడుతున్నావురా. తల్లితో ఎట్లా మాట్లాడుతుందా రా నీకో? లేవు కూళ్ళ పైసలు గలకి ఇచ్చేద్దుదా? నువ్వు ఒట్టిగానే ఉన్నాగానే, నువ్వు ఇచ్చిరాపో. మొన్న నువ్వే అంటివి కదరా నేను లేనా నీకెందుకు అమ్మా నీ అన్ని నేను చూసుకుంటా అంటివి కదరా. ఇప్పుడేమొచ్చింది? ఏందిరా గిట్లా వచ్చినావు? అత్త, మా అమ్మ మొన్న 2 రోజులు మీకు కూలికి వచ్చిందంట కదా, ఆ పైసలు ఇవ్వమన్నది. అదేరా ఇవి గాడిది పడుకొని ఇచ్చిరాపోరా అంటే ఇచ్చేస్తలేడు. అదే తిడుతున్నారా నువ్వు వచ్చే వరకు? వీళ్ళకంటే నేను ఇచ్చేద్దును కానీ. అదే నేను ఇచ్చేద్దును కదా. ఉండురా నేను తెస్తా పైసలు. ఓయ్ చదివినావా? అయ్యో పొల్ల మూతి దింపుతుండ్రు. చూస్తా ఎన్ని రోజులు మాట్లాడవు. ఓయ్ కొత్తగా సినిమా పడ్డదంట, పోదాంపా. చెంప వలుగుతుంది సినిమా గిన్మా అన్నావంటే. సినిమా కదా, మరి ఎటు పోదాం? పండ్లు ఇరుగుతాయి. ఎందుకే అంత కోపం? మా అమ్మతో తిట్టించింది చాలదా? ఓహో అందుకనా ఇంత కోపం? గన్లేముంది, నువ్వు కూడా మా అమ్మతో తిట్టి. తీసుకోరా. ఏమైతే డల్గా ఉన్నావు? ఎప్పుడు వచ్చిన హుషారుగా ఉందవు? ఏం లేదత్త, నాదో బాధ. నీకు చెప్పినా అర్థం కాదు. నీకేం బాధరా చెప్పు. వద్దులే అత్త. చెప్పురా ఏం కాదు. ఏం లేదత్త, నాకు ఒక దోస్తు ఉంది, దానికి ఒక బావున్నాడు. వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని చిన్నప్పటి నుంచి అనుకున్నారు. మధ్యలో దాని ఎంబడి ఒకటి పడ్డాడు, వాడిని లవ్ చేసింది అది. ఇప్పుడు భావం చేసుకుంటా అంటే లవ్ చేసినోడు చచ్చిపోతా అంటాడు, లవ్ చేసినోని చేసుకుంటా అంటే ఇంట్లో చచ్చిపోతా అంటారు. ఇప్పుడు ఇది ఎవరిని చేసుకోవాలత్త? ఖచ్చితంగా భావన చేసుకోవాలరా. ఆడవాడు గొట్టంగా ఆడు మధ్యలో. ఆ పోరికన్నా బుద్ధి ఉందారా? చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న పెళ్లి చేస్తామన్నారు బావకిచ్చి, మళ్ళీ ఆ పోరని ఎందుకు లవ్ చేసింది? బుద్ధి గడ్డిదిని చేసింది అత్త, అది చేసిన తప్పే అది.
వాళ్ళ అమ్మయ్య భావనచ్చి పెళ్లి చేస్తా అంటే ఎవడో లప్పంగా వచ్చి లవ్ చేయమంటే లవ్ చేస్తా అదిరా, అది కరెక్ట్ కాదురా. భావన పెళ్లి చేసుకోవాలి. అదే అత్త, ఆ లవ్ చేసినోనికి ఎంత చెప్పినా అర్థమైతలేదు. ఊకే ఇంటి చుట్టూ తిరుగుతున్నాడంటే ఇబ్బంది పెడుతున్నాడంట. గట్ల కాదురా, అట్లాంటి బాడకవు చెప్తాను కొట్టాలి. అట్లయితే సిగ్గొస్తుంది బాడకవుకి. నీ దోస్తుకు సాత కాకపోతే నన్ను తీసుకోమన్నారు మన దగ్గరికి. నేను చెప్తాను కొడతామని. వాడిని ఎవరి ముఖంలో చెప్పు. పని చేసే సాత కదా ఆడిపోరాలు అంట పడతారా? మీ ముఖంలో చెప్పు. దేవుడు సిగ్గుమానం పెట్టలే. అయినా తిట్టాల్సింది వాడిని కాదురా, వాడిని అట్లా పెంచిన వాడిని అవ్వాయని తిట్టాలి. కొడుకు ఎటు పోతుండు, ఏం కథలు పడుతుండని చూసుకోరు కొంచెమన్నా. ఓ అమ్మా, నువ్వు ఆనందం తిడుతున్నావే, వాడు ఎంత సిన్సియర్ లవ్ చేసిండో పాపం. ఏంద్రా పాడకావు, ఆనేమన్నా తిడతా, నువ్వు రేషన్ కత్తన్నావు. పీతుకుతాడు అంట, పెద్ద పైల వాడాల బిడ్డ. నాకు రాలేస్తాను బాడకవు. ఏమనుకుంటున్నావు? నా కొడుకు అట్లా కాదురా, నా కొడుకుని మంచిగా పెంచిన. ఆడపిల్లలు చూస్తే ఆవిడ దూరం పోతాడు. చూసినవారా, నేను ఎన్ని తిట్టినా సప్పుడు ఎత్తలేడు. నా కొడుకు బంగారం. సరే అత్త, నేను పోయొస్తా మరి. సరేరా. అరే మామ ఏడవకురా, ఊకోరా. అన్నిట్లా బ్లాక్ చేసిందిరా దొంగ మొగంది. నాతో అయితలేదు మామ. అరే మామ, మీ లవ్ మ్యాటర్ వాళ్ళ ఇంట్లో తెలిసినట్టుందిరా, అందుకే అన్నిటిలో బ్లాక్ చేసింది. వాళ్ళ ఇంట్లో ఏమని అన్నట్టురా? అడిగిన మామ, మీ ఇంట్లో మన మ్యాటర్ తెలిసిందా అని. ఏం చెప్తలేదురా. అరే మామ ఏడవకురా, మళ్ళీ ఒకసారి బయటికి తీసుకొని మాట్లాడరా. మాట్లాడదామని చూస్తున్నారా, కానీ అది కనిపిస్తలేదురా. ఫోన్ చేద్దామన్నా, మెసేజ్ చేద్దామన్నా అన్నిటిలో బ్లాక్ చేసిందిరా. దాన్ని చూడకుండా ఉండలేకపోతున్నారా. అరే మామ, అన్నిట్లలో బ్లాక్ చేసినా బాధపడుతున్నావు కదా, ఫోన్పేలో గూగుల్ పేలో కూడా మెసేజ్ చేయొచ్చు, వాళ్ళకేం చెయ్యి. అవును కదా మామ? అవునరా, ఫోన్పేలోకే మెసేజ్ చేయి ఒకసారి. అరే మామ, ఏమని మెసేజ్ చేస్తావు అంటే, మన ఊరవతల బావి ఉంది కదా, ఆ బావి కాడికి రమ్మను. రాకపోయింది అనుకో, ఆ బాల దుంకి వేస్తాను, ఖచ్చితంగా వస్తుంది. రాగానే బాధ ఏందో తెలుసుకో, ఆ ప్రాబ్లం ఏందో అనుకో, సాల్వ్ చేయి, కథం నీ లవ్ సెట్టు. ఇంకేంద్రా, ఎందుకు ఏడుస్తున్నావు రావడం లెక్కలా? అరే మామ, సూపర్ ఐడియా రా. లేట్ ఎందుకు మామ, మెసేజ్ చేయి. అరే మామ, ఫోన్పేలో మెసేజ్ చేసినా కానీ వస్తా అంటావారా? అరే వస్తా తీ మామ, చేసే వెయిట్ చేద్దాం. అరే వస్తలేగా మామ. అరే వస్తా తీరా, ఓపిక ఉండాలి, ఆగుతలేదా? అరే వస్తా తీరా, టెన్షన్ పడకు.
అరే మామ వస్తుందిరా యాక్టింగ్ మాత్రం ఉమ్మేయాలి సరేనా అంతేరా. అరే నేను నాపకు మామ అరే వద్దురా రే. అసలు అరే నీకు ఈత కూడా రాదురా, వద్దురా. అరే వద్దురా రే. నీకు ఈత రాదురా రే, వద్దురా. అరే మామ వద్దురా. అరే అరే వద్దురా నీకు ఈత రాదా? అరే అరే వద్దురా. అరే అరే ఎంత పని చేసినావు అరే నీకు ఈత కూడా రాదురా. అయ్యా అరే అరే మామ బాగా దుంగిన మాన అరే నీకు ఈత కూడా రాదురా. నీకోసం చచ్చిపోయినాడు బాగా దుంకి అయ్యా. సన్ని ఎందుకు దొరికినవురా? ఎందుకు ఇట్లాంటి పని చేసినవురా? నిన్ను దూరం పెట్టినంత మాత్రం ఇష్టం లేవని కాదురా. అరే మామ అరే ఎంత పని చేసినవురా. అరే చచ్చిపోయిన మాన సన్నిగా. సన్ని రారా బయటికి. సన్ని సన్ని రారా బయటికి. ఏమైంది ఆపినావు ఏడు ఏడు 4 రోజులు దూరం పెడితే చచ్చిపోతావారా? చచ్చిపోతావారా? ఎంత భయపడ్డానో తెలుసా? ఇంకోసారి ఇట్లా చేస్తావా? ఇంత ప్రేమ దాచుకొని ఎందుకనే దూరం పెట్టినావు? మనం లేచిపోయి పెళ్లి చేసుకున్నందుకు మా అమ్మ నాన్న చనిపోయిర్రా. ఇట్లా పడ్డది కళ. అరే సాషన్ నువ్వంట మా ఇద్దరు కంటే పెళ్లి జరిపించమంటారా దగ్గరుండి. ఈ పిచ్చిది ఎట్లా ఆలోచిస్తున్నాయేమో. నీ పాటికి నువ్వే కలగంటావు, నువ్వే భయపడతావు, నువ్వే దూరం పెడతావు. అయినా మన ఇద్దరం ఎందుకని లేచిపోతామే? మీ ఇంట్లో మా ఇంట్లో ఒప్పించే పెళ్లి చేసుకుందాం. ఇంకేందే పిచ్చిదానివి. ఇప్పటికైనా దూరం పెడతావా మాట్లాడతావా? మాట్లాడతా. సరే కానీ నన్ను అన్నిట్లలో అన్బ్లాక్ చేయవా? మళ్ళీ ఏం పుట్టింది అన్బ్లాక్ చెయ్య. నువ్వు వీటిని వేసి అనుకుని మళ్ళీ బయలు దుంకుతా చెప్తున్నా. సరసదా ఏమవుతుంది? చెంప వలుగుతుంది. చెంపాలు పడతావా? మళ్ళీ ఏం పుట్టింది నీకు? మళ్ళీ కథ మొదటికి వచ్చింది. చిన్నదాన్ని అవుతుంది పిచ్చిదానివా? పిచ్చిదానిలాగా అవుతున్నావు నువ్వు. పిచ్చిదాని నువ్వు ఖచ్చితంగా పిచ్చిదాని. సరే కానీ మనం ఇట్లా రోజు సాట్సాట్కు మాట్లాడుకున్నాడు ఎన్ని రోజులే. మనం లగ్గం ఎప్పుడు చేసుకుందాం? మన గురించి నువ్వు మీ ఇంట్లో మాట్లాడతావా? నన్ను వచ్చి మాట్లాడమంటావా? ఓవర్ చేసిన కాడికి సాల్తీ. మన పెళ్ళి ఇప్పుడే ఏం కాదు, ఇంకా మస్తు టైం ఉంది. గట్లేం లేదు. చక్కగా మీ ఇంటికి వచ్చి మన లగ్గం గురించి మాట్లాడతా. సపరేట్గా పెళ్లి చేసుకుందాం. ఇక నువ్వు నోరు మూయి. మాట్లాడుకో. మాట్లాడతా. మా వాళ్ళు ఎట్లాగో ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? మా అమ్మ గురించి తెలిసే నువ్వు అట్లా మాట్లాడుతున్నావా? మీ అమ్మ మంచిదే కదా, మా ఒప్పుకుంటుంది. మా అమ్మ అందరికీ మంచిదే, నాకు తప్ప. అంటే మనకు మంచిదే కదా, ఒప్పుకుంటుంది. చాలు. నేను కూడా ఎట్లాగో ఈజీగానే ఒప్పిస్తాను అనుకో. పెళ్ళి అవుతుంది ఇక మనకు.
వీడియోని చూసిరు కదా, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మ్యాటర్ ఏంటంటే 6వ ఎపిసోడ్ చూసిన తర్వాత చాలామంది డిసప్పాయింట్గా కామెంట్లు అయితే పెట్టినారు. 5 ఎపిసోడ్ మంచిగా తీసుకొచ్చిన స్టోరీని 6వ ఎపిసోడ్లో ఖరాబ్ చేసినాం అని చెప్పేసి చాలామంది డిసప్పాయింట్ అయినారు. కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. సో ఎవరికైతే నచ్చలేదో ఆ పాయింట్ నాకు నచ్చలేదు, బాధ అనిపించింది. నా ఉద్దేశం కొంతమందికి అర్థమైంది, కొంతమంది అర్థం కాలేదు. సో ఎవరైతే డిసప్పాయింట్ అయినారో వాళ్ళ కోసం నేను మళ్ళీ 6వ ఎపిసోడ్ నుంచి కంటిన్యూగా తీద్దామని చెప్పేసి అయితే మళ్ళీ డిసైడ్ అయినా. ప్రజెంట్ అయితే 7 ఎపిసోడ్లు అయితే వచ్చినాయి కదా, 8, 9, 10 ఈ ఎపిసోడ్లు కూడా వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ షూట్ చేసేసినాం అన్నమాట. సో ఆ ఎపిసోడ్స్ అయితే వస్తాయి. దాని తర్వాత ఎవరైతే ఎక్కడ డిసప్పాయింట్ అయినారో అక్కడి నుంచి మళ్ళీ 6వ ఎపిసోడ్ నుంచి కంటిన్యూగా ఈ ట్విస్ట్ గిస్ట్ అనేవి ఏముండయి, మంచి కంటిన్యూగా తీద్దామని చెప్పేసి అయితే నేను డిసైడ్ అయినా అన్నమాట. సో ఒక మాట మీరు కూడా కామెంట్ చేయండి, తీయాలా వద్దా. ఒక మాట మిమ్మల్ని కూడా అడుగుదామని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నా. అర్థం చేసుకోండి, నేను ఏదో కొత్తగా తీద్దామని చెప్పేసి ట్రై చేసిన తప్ప ఇంకా వేరే ఉద్దేశం అయితే కాదు. మీకోసమే మేము వీడియోస్ చేసేది. మీకు నచ్చకపోతే ఎందుకు ఇక్కడ మేము ఉండి చెప్పండి. సో 6వ ఎపిసోడ్ నుంచి అయితే కొత్తగా మళ్ళీ కంటిన్యూగా అక్కడి నుంచి అయితే తీస్తా. ఇప్పుడైతే 10 ఎపిసోడ్లు అయితే వస్తాయి. ఇవి కూడా బాగుంటాయి. నాకు తెలిసి మీ ఒపీనియన్ మారుతుండొచ్చు ఈ 10 ఎపిసోడ్లు చూసే వరకు. అయినా సరే నాకు ఎక్కడో మనసులో ఒక గిల్టీ ఫీలింగ్ అవుతున్నది. అందరూ డిసప్పాయింట్ అయినారు కదా. సో అందుకోసం అని చెప్పేసి కంటిన్యూగా 6వ ఎపిసోడ్ నుంచి అయితే ఈ 10 ఎపిసోడ్లు రాగానే మళ్ళీ 6వ ఎపిసోడ్ నుంచి అయితే మళ్ళీ వస్తుందన్నమాట. అర్థం చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మళ్ళీ 10 ఎపిసోడ్లు తీసినాక మళ్ళీ 6వ ఎపిసోడ్ నుంచి ఎందుకు అని అంటే ఎవరైతే డిసప్పాయింట్ అయినారో వాళ్ళ కోసమే నేను తీస్తున్నా. ఎందుకంటే మనం వీడియో తీస్తే ప్రతి ఒక్కరికి నచ్చాలి. చాలామంది అయితే డిసప్పాయింట్ అయినారు. సో ఆ విషయం నాకు నచ్చలేదు. మన వల్ల డిసప్పాయింట్ ఎవరు కావద్దు. అందుకే 6వ ఎపిసోడ్ నుంచి అయితే మళ్ళీ తీస్తా. అర్థం చేసుకోండి. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇట్లనే మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ సిరీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి వీడియోస్తో మంచి మంచి ఎపిసోడ్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాం. ఇంతే అన్నమాట. సో తప్పకుండా ఒక కామెంట్ చేయండి, తీయాలా వద్దా. నేనైతే ఫిక్స్ అయిపోయినా, తీద్దాము, మన వల్ల డిసప్పాయింట్ ఎవరు కావద్దని చెప్పేసి ఒక కామెంట్ చేయండి. ఉంటాం మళ్ళా. బాయ్.